సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం మిల్క్ సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సులను అధికార పార్టీ నాయకులు తీసుకెళ్లారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్గాలు వాగ్వాదానికి దిగాయి. మాటా పెరగడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. సిఐ నాగేశ్వరరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకులు గ్రామస్తులు ఆరోపించారు. ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రక్షించాలి ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కాపాడాలి, ఎన్నికల వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం మిల్క్ సొసైటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సులను అధికార పార్టీ నాయకులు తీసుకెళ్లారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్గాలు వాగ్వాదానికి దిగాయి. మాటా పెరగడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. సిఐ నాగేశ్వరరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకులు గ్రామస్తులు ఆరోపించారు. ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో అయితే ఉద్రిక్తత నెలకొంది. పాడిపాల కేంద్రం సహకార ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య బాహాబాహి ఏర్పడింది. దీంతో ఇద్దరు రైతులు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు పాలకేంద్రం పోలింగ్ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టీ రైతులు ఎవరైతే ఉన్నారో పాలకేంద్రం పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రక్రియ జాప్యం జరుగుతుందంటూ కూడా పోలీసులు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ముగిసినా కూడా జాప్యం చేస్తున్నారంటూ అధికార పార్టీకి పోలీసులు కొప్పు కాస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా పాడి రైతులు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఆందోళన చేయడంతో అయితే ఉద్రిక్తత నెలకొంది. మొత్తంగా పోలీసులు అతి ఉత్సాహానికి వేరే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి సిఐ నాగేశ్వరరావు ఏదైతే పోలింగ్ బాక్సులను అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పడంపై అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిందని చెప్పొచ్చు. పోలీసుల అధికార పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ ప్రక్రియ జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఓటింగ్ అంతా కూడా ఒక్కదారి పట్టించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో మొత్తంగా గ్రామంలో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం పార్టీ రైతులు మాత్రం పోలీసులు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ వెంటనే దానికి ఏదైతే ఈ ఘటనకు సహకరించినటువంటి కాంగ్రెస్ నాయకులకు సహకరించినటువంటి సిఐతో పాటు పోలీసులు ఎవరైతే పక్షపాతిగా వ్యవహరించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గ్రామంలో మాత్రం పాల సొసైటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. పాల సొసైటీకి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు జరగకుండా అవాంతరాలు సృష్టించాలని 4 రోజుల నుంచి ముందస్తు ప్లాన్ గా చేస్తున్న సందర్భాన్ని కూడా సంబంధిత అధికారులకు పై అధికారులు అందరికీ కూడా వివరించడం జరిగింది. అయినా మేము కేసులు మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయినా కేసులు పెట్టినా కూడా వాటిని పట్టించుకోకపోగా మాపైనే భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. రాత్రులు మా ఇళ్ళ మీద దాడులు చేసి మమ్మల్ని ఇప్పటికీ మా వాళ్ళు ఇంకా పరారై బయట ఉన్నారు. అయినా ప్రజల యొక్క తీర్పును చేసావహించడానికి ఈ ఎలక్షన్ అయితే జరగాలని మేము మొదటి నుంచి మా రైతులతో అందరితో కూడా పార్టీ రైతులందరితో కూడా మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళు పోయి ఓట్లు వేసారు. ఆ కౌంటింగ్ను కూడా ఈరోజు జరపమంటే ఎట్లనైనా చేసి అరాచకం సృష్టించిన వాళ్ళని దగ్గర పెట్టుకొని మళ్ళీ ఏదో ఒక గొడవ చేసి ఈ ఎలక్షన్ ఆపాలనే కౌంటింగ్ ఆపాలనే దురుద్దేశంతో అతి దారుణంగా రాజకీయాలకు పూసి రాజకీయాల వ్యక్తులు దీని ప్రభావం చూపించి
కౌంటింగ్ చేయాల్సిన దాన్ని రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కౌంటింగ్ ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రైతులకు సంబంధించిన విషయం. రైతులు చేసుకోవాల్సిన దాన్ని కూడా రాజకీయాలు దీంట్లో కల్పించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అత్యవసరంగా ఎమర్జెన్సీగా ఈ కౌంటింగ్ చేసి అది గెలవనివ్వడని ఎవరైనా రైతులకు సంబంధించిందే కానీ దాన్ని ఖచ్చితంగా డిక్లేర్ చేయాలని కోరుతున్నాం. ఈ అరాచకాలు బంద్ చేసి గ్రామంలో అలచలు సృష్టించడం కరెక్ట్ కాదు. రైతులకు సంబంధించిన విషయాల్లో పొలిటికల్ పోయడం కరెక్ట్ కాదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. సంబంధిత పోలీసు అధికారులు దీంట్లో ఎంటర్ అయ్యి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొరకు ఖచ్చితంగా కౌంటింగ్ డిక్లేర్ చేసి ఎవరు గెలిచినా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎలాంటి అరాచకాలు గ్రామాలు జరగడానికి మేము వ్యతిరేకం. దాన్ని ఖచ్చితంగా కౌంటింగ్ చేయాలని పార్టీ తరఫున మేము